హైదరాబాద్లోని ప్రజాభవన్కు తరలివచ్చారు డిఎస్సి 2008 బాధితులు. తమకు ఉద్యోగాలు ఇస్తామని ప్రభుత్వం కేబినెట్లో నిర్ణయం తీసుకుని ఏడాది గడిచిందన్నారు అభ్యర్థులు. సెప్టెంబర్లో సర్టిఫికేట్స్ వెరిఫికేషన్ పూర్తయిందని, దాదాపు 5 నెలలుగా అపాయింట్మెంట్ ఆర్డర్ల కోసం ఎదురు చూస్తున్నామని తెలిపారు. తమకు నియామక పత్రాలు అందించేలా షెడ్యూల్ ప్రకటించాలని ప్రభుత్వాన్ని కోరారు. రాష్ట్ర వ్యాప్తంగా 1399 మంది డిఎస్సి అభ్యర్థులున్నట్టు తేల్చింది ప్రభుత్వం. మాది వెరిఫికేషన్ అయిపోయి సబ్ కమిటీ మెంబర్స్ అందరిది కూడా సంతకాలు అయిపోయి ఫైల్ రెడీగా ఉంది. కేవలం మీ యొక్క సంతకంతో మాత్రమే ఆగిపోయి ఉంది. మా ఎందు దయ ఉంచి తొందరగా మీరు సైన్ చేసి మాకు ఉద్యోగాలు ఇస్తారని కోరుకుంటున్నాము. ఎందుకంటే వెరిఫికేషన్ తర్వాత మేము ఉద్యోగాలన్నీ పోగొట్టుకొని నడి రోడ్డు పైన ఉన్నామండి. సాలరీస్ లేక పిల్లలకి ఫీజులు కట్టలేని పరిస్థితిలో ఉన్నారు. చాలా వరకు ఫ్యామిలీస్ రన్ చేయడం అవ్వలేక. సో మా ఎంత దయ ఉంచి మీరు ఎంత తొందరగా వీలుంటే అంత తొందరగా మమ్మల్ని ఉద్యోగాల్లో పంపిస్తారని కోరుకుంటున్నాం. 2008 డిఎస్సి క్యాండిడేట్ నిజామాబాద్ డిస్ట్రిక్ట్ నుంచి వచ్చాము. మేము సార్కి మా బాధని విన్నవించుకోవడానికి వచ్చాము. వెరిఫికేషన్ అయ్యి 4 months అయింది. మా జీవితాలన్నీ రెండు పాలైనాయి. జాబులు లేక సతమతం అవుతున్నాము. పూట గడవడానికి కష్టమవుతుంది. పిల్లల ఫీజు కట్టలేకపోతున్నాము, ఇంటి రెంట్ కట్టలేకపోతున్నాము. కాబట్టి మాకు దయదలిచి ఒక 3-4 daysలో మాకు జీవో ఇచ్చేసి పోస్టింగ్ అపాయింట్మెంట్ ఆర్డర్ ఇచ్చేటట్టుగా చూడండి సార్. ప్లీజ్ దయచేసి మా బాధను అర్థం చేసుకోండి. కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రభుత్వంలో 2008 డిఎస్సి బాధితులకు ఉద్యోగాలు ఇస్తామని హామీ ఇవ్వడం జరిగింది. ఆ హామీలో భాగంగానే 2024 ఫిబ్రవరిలో మార్చిలో క్యాబినెట్ సమావేశంలో ఆమోదం పొంది దాదాపు సంవత్సరం అవుతుంది. ప్రభుత్వం అనుకున్నట్టేనే ఈ 2024 సెప్టెంబర్ నెలలో 2008 డిఎస్సి బాధితులకు సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేయించడం జరిగింది. సర్టిఫికేట్ వెరిఫికేషన్ తర్వాత ఇప్పటి వరకు మాకు ఉద్యోగాలు ఇవ్వలేదు. దాదాపు సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేసి 4 నెలలు అవుతున్నా ప్రభుత్వం ఇప్పటి వరకు మాకు ఉద్యోగం లేక రాష్ట్ర ప్రభుత్వానికి మళ్ళొక్కసారి మా ఆవేదన, మా బాధలు వినిపించాలని ప్రజాభవన్ వేదికగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి నలుమూలల నుంచి అభ్యర్థులు దాదాపు 500 మంది అభ్యర్థులు రావడం జరిగింది. ప్రభుత్వం వెంటనే స్పందించి ఏదైతే వెరిఫికేషన్ చేయించబడ్డ 2008 డిఎస్సి బాధితులకు తక్షణమే ఉద్యోగాలు ఇచ్చి ఆదుకోవాలని గౌరవనీయులు రాష్ట్ర ముఖ్యమంత్రికి చేతులెత్తి వేడుకుంటున్నాం.